ఆచి చికెన్ మసాలా. గ్రామాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందని ఇక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ప్రజలకు రోడ్లు, శుభ్రమైన డ్రైనేజ్ వ్యవస్థ కల్పించడం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పేద ప్రజలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ గృహ పథకం ద్వారా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. గ్రామాల్లో ఇంకా అవసరమైన అభివృద్ధి పనులకు కూడా త్వరలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ప్రజాపాలన వస్తుంది, ప్రజాప్రభుత్వం వస్తుంది. 10-15 ఏళ్ల సంధి సొంతింటి కళ నెరవేరక ఎంతో మంది ఎదురు చూసి వారి యొక్క ఆశలు అడియాశలు అయిపోయినాయి. కాబట్టి తెలంగాణ ప్రజల యొక్క ఆశీస్సులతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ప్రతి సంవత్సరం. అందులో భాగంగా ఈరోజు లింగారెడ్డిగూడ గ్రామం నియోజకవర్గంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన గ్రామం. ఇక్కడ 2 ఎమ్మెల్యేలను ఇచ్చిన గ్రామం. ఈ గ్రామంలో దాదాపు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా హౌసింగ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ గ్రామంలో దాదాపు 35 ఇండ్లు ఇవ్వడం జరిగింది. 35 ఇండ్లు కూడా అన్ని శరవేగంగా పూర్తి చేసుకుంటా ఉన్నారు. ఈరోజు మా అక్క ఇంటికి వచ్చినాం, భర్తని మంజుల అక్క ఇంటికి వచ్చినాం. వారు భర్త లేనప్పటికీ 2 ఆడపిల్లలు, ఒక మగ పిల్లాడు, 3 పిల్లలను సాదుకుంటూ ఇందిరమ్మ సహకారంతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తే దాన్ని పూర్తి చేసుకొని ఇలా గృహప్రవేశం చేసుకుంటా ఉంది. కాబట్టి గ్రామ పెద్దలు ఎంపీపీ వెంకటేశ్వర రెడ్డి అన్న గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మాజీ సర్పంచ్ గారు, బాలరాజు గారు, ఇదే మళ్ళా మండల పెద్ద మనుషులంతా నేను ఎమ్మెల్యేగా నాకు ఆహ్వానం ఇస్తే మేము ఈ గృహప్రవేశానికి వచ్చి వార్డు మెంబర్లు, డిప్యూటీ సర్పంచ్ అందరం కలిసి, ప్రెస్ మిత్రులు కూడా కలిసి ఒక పేదింటి రాళ్ళు ఈ గృహప్రవేశం చేసుకుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. వాళ్ళ యొక్క అమ్మాయి చెప్పేది, మాకు ఒక కళ ఉండే, ఆ కళ నెరవేరింది అని చెప్పి ఒక పెద్ద మాట చెప్పింది. కాబట్టి ఆ యొక్క అమ్మాయి గాని గ్రామ పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవన్నీ